హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈ వీకెండ్ ఎక్కడికి బయటకైతే వెళ్దామని అయితే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే వెకేషన్కి వెళ్ళి రావడం, టైర్డ్ అయిపోవడం, నిద్ర లేకపోవడం, దీని అంతటి వల్ల ముందేమనుకున్నామంటే ఇంక ఈ వీక్ అంతా కూడా ఫుల్ రెస్ట్గా ఉందాము, నెక్స్ట్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అని మేమైతే అనుకున్నాము. కానీ మా అన్నయ్య ఒక బ్రదర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వెకేషన్కి ఇక్కడికి వచ్చింది. అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడికి వెకేషన్కి వచ్చింది. వాళ్ళందరూ వచ్చారు కదా, ఇంకా మా అన్నయ్య అయితే అందరం సరదాగా కలిసి డిన్నర్ చేసినట్లుగా ఉంటుంది, అందరం కలిసినట్టుగా కూడా ఉంటుంది అని చెప్పి చిన్న డిన్నర్ని అయితే ప్లాన్ చేశాడు. రెస్టారెంట్లో అయితే ఎప్పుడూ కలిసి డిన్నర్ చేస్తామో అది కామన్గా ఉంటుంది కదా, అలా కాకుండా ఈసారి డవ్ క్రూజ్ డిన్నర్కి వెళ్దాము, చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు కూడా ఉంటుందని చెప్పి అన్నయ్య అలా ప్లాన్ చేశాడనమాట. ఇంకా మా అందరికీ అయితే నచ్చింది. జర్నీ అంతా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఎలా ఉంటుందో అని నేను కూడా అలాగే కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. టెన్షన్ అని కాదు, ఎప్పుడూ నేను డవ్ క్రూజ్ డిన్నర్కి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు, నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను. కానీ నేను చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము జర్నీ చేసిన క్రూజ్ నేమ్ వచ్చేసి ప్రీమియం యాక్ట్. దీనికి పర్సన్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 59 దిరమ్స్ అయితే పడింది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 1360 అలా అవుతుంది. క్రూజ్ జర్నీ మొత్తం 2 గంటలు. దుబాయ్లో ఉన్న జద్దాఫ్ నుంచి వాటర్ కెనాల్ వరకు మొత్తం 2 గంటలు. ఈ 2 గంటలు కూడా వాటర్లోనే వెళ్తాము. అలాగే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ని, అపార్ట్మెంట్స్ని, బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూస్తూ ఆ లైటింగ్స్ అది ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఈ బోట్లో కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఒకటైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చిన్న ఫన్నీ క్యారెక్టర్ తోటి కొంచెం కామెడీని అయితే చేశారు, అది కూడా బాగుంది. ఈ మధ్యలోనే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తూ డిన్నర్ కూడా చేసేసాము. డిన్నర్ కూడా చాలా బాగుంది, అన్ని రకాలు కూడా ఉన్నాయి. అరబ్ స్టైల్ ఉంది, మన ఇండియన్ స్టైల్ కూడా ఉంది, అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి క్రూ దగ్గరికి ఎంట్రీ అనమాట. ఇక్కడ టికెట్ చూపిస్తే ఇతను లోపలికి అలౌ చేస్తాడు. ఎవరెవరైతే ఏ క్రూకి టికెట్ బుక్ చేసుకుంటారో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్రూ దగ్గరికి ఇలా ఈ దారిలోంచి వెళ్ళాలన్నమాట. ఇలా మేమైతే వెళ్తూ ఉన్నాము. మేము వెళ్తుంటే ఇంకా మా బాబు అన్నాడు, అమ్మీ ఇంకా చాలే వీడియో రా, మాతో పాటు నువ్వు కూడా వాక్ చేయి, మాతో పాటు కలిసినాడు అని చెప్పి కాస్త బుర్ర తిన్నాడు. అందుకని ఇంకా మా వారు ఏమన్నారంటే నువ్వు వాడితో నడువు, నేను వీడియో తీస్తాను అని చెప్పి మా వారైతే ఫోన్ తీసుకున్నారు. వాడికి ఏం కదండి, వాడు అమ్మ కుచ్చి అనమాట. వాడు చెప్పే ప్రతిదీ నేను వింటూ ఉంటాను. ఇంకా అందుకనేసి వాడికి నేను పక్కన ఉండాలి. అలా వాడు చెప్పే సోది మాటలు అన్నీ వింటూ క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా క్రూజ్ వచ్చేసి 2 స్టేర్స్ అనమాట. ఒకటి డౌన్ స్టేర్స్, కింద అయితే మొత్తం అంతా సోఫా సిట్టింగ్ అనమాట. పైన వచ్చేసి చైర్ సిట్టింగే. డైనింగ్ టేబుల్స్ వచ్చాయి, చైర్స్ వచ్చాయి, అది కూడా బాగుంది. అంటే టాప్ వ్యూ బాగుంటుందని చెప్పి మేము టాప్ వ్యూకే వెళ్ళాము. కింద అయితే నేను ఎలా ఉంటుందో కూడా లోపలికైతే నేను అసలు వెళ్ళలేదు. ఇంకా అక్కడ కూడా వాళ్ళందరూ త్వరగా వెళ్ళాలి, ప్యాసింజర్స్ వస్తున్నారు, త్వరగా వెళ్ళండి, మీ ప్లేస్లో కూర్చోండి, మీ టికెట్స్ చూపించండి, మీ సీట్లో కూర్చోండి అని చెప్పి అందరూ లోపలికి పంపించేస్తున్నారు. ఇంకా అందుకని హడావిడిగా నాకు వీడియో తీయడం కూడా అవ్వలేదు. వెంటనే పైకి వచ్చేసాము. పైన చూడండి ఎంత బాగుందో కదా, చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. చక్కగా పైన టాప్ వ్యూ చాలా బాగుంది. ఇంక అందరూ హడావిడిగా ఉన్నారు. ఈ పక్కనే ఒక బోట్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చేసింది. అది 2 అవర్స్ జర్నీ ఫినిష్ చేసుకొని అది వచ్చింది. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాము. ఇలా మేమైతే ఇంకా తొందరగానే కూర్చున్నాము, ఎందుకంటే స్టెప్స్కి ఆపోజిట్లోనే వచ్చింది మా సిట్టింగ్, చాలా ఈజీగా ఉంది. అందరం ఇలా కూర్చున్నాము. ఇది మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, అది మా ఫ్యామిలీ, దానికి ఆపోజిట్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అనమాట. ఇంకా మేము కూర్చున్న తర్వాత మా వారైతే మధ్యలో కామెడీ చేస్తున్నారు, నా డైలాగ్స్ని రిపీట్ చేస్తున్నారన్నమాట. హాయ్ హలో నమస్తే అని చెప్పి నేను స్టార్టింగ్లో అంటాను కదండి, వీడియో స్టార్టింగ్లో, ఆ డైలాగ్స్ని ఆయన అక్కడ రిపీట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొంచెం టైంపాస్ అయింది, మా అందరికీ టైంపాస్ అయింది. మా బాబుకు మాత్రం నాకు టైంపాస్ అవ్వట్లేదు, నాకు బోర్ కొడుతుంది అని కూర్చున్న దగ్గర నుంచి అంటూనే ఉన్నాడు. ఇలా వాళ్ళ డాడీ వాచ్ తోటి ఆడుకుంటున్నాడు అనమాట. దాన్ని రకరకాల మోడల్స్లో నిలబెడుతున్నాడు అనమాట. అలా నిలబెడుతూ వాడు టైంపాస్ చేసుకున్నాడు. ఆ తర్వాతకి కొంచెం సాంగ్స్ అవి ప్లే చేశారు. అలా ప్లే చేసిన తర్వాత కాస్త
కొంచెం ఓకే పార్టీ వైబ్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడే ఈ పక్కనే అరబ్స్ వెడ్డింగ్ జరుగుతుంది అనుకుంటా. నిజంగా అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. నేను బాగా జూమ్ చేశాను. జూమ్ చేయడం వల్ల నాకు కొంచెం కనిపిస్తుంది. అందరూ కూడా డాన్స్ వేస్తున్నారు. అరబ్ వెడ్డింగ్స్ ఎప్పుడూ చూడలేదు కదా, ఫస్ట్ టైము. అంటే అరబ్సో మరి ఎవరో మనకైతే తెలియదు, కానీ వెడ్డింగ్ మాత్రం మ్యూజిక్ అంతా కూడా అరబ్ మ్యూజిక్ వస్తుంది. చాలా బాగుంది. ఇంకా కొంతసేపు ఆ పెళ్ళినైతే మేము అందరం చూసాం. చాలామంది బోట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పెళ్ళినే చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే మా క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 9:30కి స్టార్ట్ చేశారు. 9:30కి స్టార్ట్ చేసి 11:30కి మళ్ళీ ఫినిషింగ్ పాయింట్ సేమ్ పాయింట్కి అయితే వచ్చి స్టాప్ అయ్యామన్నమాట. ఈ మధ్యలో ఇంకా జర్నీ ఎంత బాగుందంటే ఫుల్గా మాటలు చెప్పుకున్నాం. కాసేపు ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగారు, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా బోట్ అంతా ఫుల్ బిజీగా ఉందన్నమాట. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో. ఇంకా మేమందరం కూడా సేమ్ అంతే, ఇండియా విషయాలన్నీ అక్కడ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ, అలాగే వాళ్ళు ఇక్కడ విషయాలు అడుగుతూ అలా టైం అయితే స్పెండ్ చేశాము. అలా స్పెండ్ చేసిన తర్వాత నాకెందుకో మధ్యలో కొద్దిసేపు నుంచుని చూద్దామని చెప్పి నుంచున్నాను, కానీ నాకైతే భయం అనిపించింది. వెంటనే ఒక 5 మినిట్స్ కూడా నేను నిలబడలేదు, మళ్ళీ వెంటనే కూర్చున్నాను. దూరంగా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది లైబ్రరీ అనమాట. ఓపెన్ బుక్ టైపు ఉంటుంది, ఓపెన్ బుక్ లాగా. అది ఫుల్గా లైబ్రరీ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 40 మినిట్స్ తర్వాత డిన్నర్ అయితే అనౌన్స్ చేశారు. ఇంకా అదంతా కూడా సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద సెట్ చేసేసారు. ఎవరికి ఏది కావాలనుకుంటే అది, అరబ్ స్టైల్ కావాలనుకునే వాళ్ళు అరబ్ స్టైల్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్, అలాగే గ్రిల్, చికెన్ ఐటమ్ ఎక్కువగా ఉంది. చికెన్ కర్రీ ఉంది, సాంబార్ ఉంది, మిక్స్డ్ కర్రీ ఉంది, అలాగే కబ్జా రైస్ ఉంది, ప్లెయిన్ రైస్ ఉంది, పాస్తా 2 టైప్స్ ఆఫ్ పాస్తా ఉన్నాయి. అలా ఎవరికి ఏది కావాలనుకున్న వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడమేనమాట. ఇక అందరూ కూడా ఇంకా ఈ క్రూజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిన్నర్ చేసేస్తున్నారు. చుట్టూ ఉన్న వ్యూని చూస్తూ చూడండి, వ్యూ ఎంత బాగుందో కదా. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫుల్గా లైటింగు, అలాగే మాతో పాటు జర్నీ చేసే మిగతా క్రూజు, వీటన్నింటినీ చూసుకుంటూ డిన్నర్ చేస్తూ అందరం అయితే హాయిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అందరూ కూడా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియో తీసుకునే వాళ్ళు వీడియో షూట్ చేసుకుంటున్నారు, అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేస్తున్నారు. కానీ మా బాబు చూడండి, బోర్ కొడుతుందని చెప్పి ఎవరైనా ఎంజాయ్ చేసే టైంలో ఫోన్ చూస్తారా? మా బాబు అయితే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి బోర్ కొడుతుందంట. డిన్నర్ ఫినిష్ చేయగానే కొంతసేపు గేమ్ ఆడుకున్నాడు. ఇంకా ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది ఏ టైప్ డ్యాన్సో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగా ఇతను ఇలా తిరుగుతూనే ఉన్నాడు. మా వారైతే అమ్మో అలా తిరుగుతుంటే చూస్తుంటేనే మనకి కళ్ళు తిరుగుతున్నాయి కదా, అతను అంతసేపు ఎలా తిరగగలిగాడు? నిజంగా దగ్గర ఒక 15 మినిట్స్ అట్లా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాడు. ప్లస్ ఆ చేతిలో ఉన్న ఆ ఐటమ్స్ని షేప్ మారుస్తూనే, బ్యాలెన్స్ చేస్తూ, రౌండ్ తిరుగుతూనే, స్టాప్ చేయకుండా ఎక్కడా కూడా చాలా బాగా తిరిగాడు. మాకైతే బాగా నచ్చింది. అలా తిరుగుతున్నంతసేపు కూడా చేతిలో ఉన్న వాటిని పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ, వాటిని షేప్ మారుస్తూ, రకరకాలుగా వాటి డిజైన్ చేస్తూ అలా తిరుగుతూనే ఉన్నారు. నిజంగా ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే ఇతని ఎఫర్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. తన డెడికేషన్ అంత బాగుంది. నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది. మేమందరం కూడా క్రూలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వావ్ సూపర్ వావ్ అనేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంజాయ్ చేశాము. మాకైతే చాలా బాగా నచ్చింది. డాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మా బాబు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అందరితో పాటు క్లాప్స్ కొడుతూ వావ్ సూపర్ అంటూ, అమ్మీ బాగుంది కదా, భలే చేస్తున్నాడు కదా అమ్మీ అని చెప్పి కామెంట్స్ ఇస్తూ ఫుల్గా అతన్ని అయితే ఎంకరేజ్ చేశాడు. ఈ మధ్యలో చూసారా, అసలు అవి చేతిలో ఉన్నవి అతనికి ఇచ్చేటప్పుడు కూడా అతను స్లో అవ్వలేదు. స్లో అవ్వకుండా అలా కంటిన్యూగా రౌండ్ చేస్తూనే ఇచ్చాడు. తర్వాత వెంటనే లైట్స్ మార్చేశాడు. లైట్స్ వచ్చేసాయి, భలే తిరిగింది కదా, ఒక జైంట్ వీల్ లాగా గిర్రా తిరుగుతూనే ఉన్నాడు. చూస్తున్న మాకైతే ఫుల్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కానీ అతను అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాడు. ఈ మధ్యలో ఫోల్డింగ్ చేస్తున్నాడు కదా, ఒక బేబీని ఫామ్ చేస్తున్నాడు. ఆ క్లాత్ తోటి బేబీని ఫామ్ చేస్తూ, బేబీ ఏడుస్తున్నట్లు, బేబీ తర్వాత నవ్వుతున్నట్లు భలే చేశాడు కదా. మాకైతే భలే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ బేబీని ఫామ్ చేసిన బ్లాంకెట్ని కూడా పక్కకు పెట్టేసి ఒక్క నిమిషం ఆగాడు అంతే. మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా ఇంకొకటి సింగిల్ హ్యాండ్తోనే
ఒక 10 మినిట్స్ కంటిన్యూస్గా రౌండ్ తిప్పుతూనే ఉన్నాడు. అలా స్టార్ట్ చేయగానే అందరూ కూడా భలే చేస్తున్నాడని చెప్పి చాలా కామెంట్స్, చాలా అప్రిషియేషన్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇలా తిప్పిన తర్వాత ఏమైందంటే ఇలా ఇతని టాలెంట్ చూసి అందరూ కూడా క్రూజ్ షిప్లో ఎవరైతే మనీ అని ఇవ్వచ్చు, ఏదైనా చిన్న గిఫ్ట్ లాగా అలా ఇస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఇచ్చారో ఆ టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ళ పైన అలా రౌండ్గా కంటిన్యూస్గా ఒక 3 సెకండ్స్ 10 సెకండ్స్ అలా తిప్పుతూనే ఉన్నాడనమాట. అలా షిప్ అంతా కూడా కంటిన్యూ అలా తిప్పుతూనే ఉన్నాడు. నిజంగా ఆ చెయ్యి నొప్పి రాలేదో ఏంటో కానీ అలా కంటిన్యూగా ఒక 10 మినిట్స్ తిప్పాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. కానీ సునాయాసంగా చాలా ఈజీగా చేసేసాడు. అది మిస్ అవ్వకూడదు, అలాగే చుట్టూ ఉన్న ఈ వ్యూని మిస్ అవ్వకూడదు. మధ్య మధ్యలో అవి మిస్ అవుతున్నాం రా, అరే ఈ బిల్డింగ్స్ బాగుంది కదా, దీని లైటింగ్ బాగుంది కదా అని చెప్పి దేన్ని మిస్ అవ్వాలనిపించట్లేదు. ప్రతిదాన్ని చూస్తూనే అందరం ఎంజాయ్ చేస్తూనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఈ డాల్ అయితే డాన్స్ వేస్తూ ఫన్నీ స్కిట్స్ చేస్తూ చాలా అంటే చాలా ఫన్ చేసింది. అందరూ కూడా చాలా హ్యాపీగా తెగ నవ్వేశారు. ఇక్కడ ఈ వంతెన కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంటే ఆ పైన కార్లు వెళ్ళే సౌండ్కి ఏదో వాటర్ ఫాల్ పడుతున్నట్టుగా అదొక వర్షం పడిన సౌండ్ లాగా వచ్చిందనమాట. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసినంతసేపు కూడా ప్లే చేసిన మ్యూజిక్ని మ్యూట్లోనే పెట్టేశారు. ఎందుకంటే ఆ మ్యూట్లో ఉండడం వల్ల దాని సౌండ్ క్లారిటీగా క్లియర్గా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. మేము స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు మ్యారేజ్ అయితే జరుగుతుంది కదా అరబ్ వాళ్ళది, మేము ఫినిష్ చేసుకొని ఆ 2 గంటల జర్నీ ఫినిష్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఇంకా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళైతే ఇంకా మార్నింగ్ వరకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా నైట్ టైంకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫుల్గా నైట్ అంతా మేల్కోగానే ఉంటారు. ఎక్కువ పార్టీస్ కానీ లేదా క్యాంపింగ్స్ కానీ ఎక్కువ నైట్ టైంకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎప్పటికి వెళ్ళారో తెలియదు కానీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకా 12:30 అయింది కదా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నారంటే ఇక్కడ ఈ ఏరియాలో బాగుంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు, మోడల్స్ అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు, ఈ ఏరియా చూద్దామని చెప్పి. ఇది ఏంటంటే దుబాయ్ నియర్ బుర్జ్ ఖలీఫా ఏరియా అనమాట. ఇదంతా ఈ బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్న ఏరియా ఇదంతా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే ఫొటోస్ దిగడానికి కానీ నైట్ టైం, అందులోనూ ఈ లైటింగ్స్ వల్ల ఇంకా బ్రైట్గా కనిపిస్తూ భలే బాగుంది. డే టైం కూడా బాగుంటుంది, బాగోదనేమి కాదు. ఎందుకంటే దాని ప్రిఫరెన్స్ దానిదే, దీని ప్రిఫరెన్స్ దీనిదే. డే టైము బాగుంటుంది, అలాగే నైట్ టైం కూడా బాగుంటుంది. చూడటానికైతే నిజంగా చాలా బాగుంది. ఏ టైం అయినా సరే ఇక్కడ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ దగ్గర కూడా ఒక 1/2 అవర్ ఆగాము. ఆగి ఫొటోస్ అవి దిగి వీడియోస్ కొన్ని తీసుకొని అప్పుడు నిదానంగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులోనూ నైట్ టైము ఇంత టైం ఎప్పుడు మేము లేము. అంటే ఎంత స్పెండ్ చేసినా 12, 1:30 అలా ఇంటికి వచ్చేసేవాళ్ళము. ఫస్ట్ టైం 1:30ని క్రాస్ చేసి 2:30 వరకు అయితే వెళ్ళిపోయాము. అలా ఇంటికైతే వెళ్ళాము. కానీ నేను చేసిన ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నైట్ టైము ఆ లైటింగ్స్లో, ఆ బ్రైట్నెస్లో ఎంత బాగుందంటే భలే, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎవరికి నిద్ర కూడా రాలేదు, బోర్ కొట్టలేదు, అంత ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నేను చూపించిన ఈ నైట్ వర్షన్ దుబాయ్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.